డైరెక్టర్కి అవకాశం వస్తే తనలోని ప్రతిభను చూపించాలనే తపన సహజం. ఆ దిశగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు శైలేష్ కొలను. మొదటి 2 సినిమాలతో హిట్ యూనివర్స్కు బలమైన బేస్ వేసిన శైలేష్ ఇప్పుడు 3వ భాగం హిట్ ది థర్డ్ కేస్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శైలేష్ చివరిగా తెరకెక్కించిన సినిమా సైంధవ్ విక్టరీ వెంకటేష్తో భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెక్నికల్ స్టాండర్డ్ పరంగా సినిమాకు మంచి మార్కులు పడినా ఎమోషనల్ కనెక్ట్ లోపించడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఒక డైరెక్టర్కు ఇది చేదు అనుభవమే అయినా శైలేష్కు హిట్ బ్రాండ్ 2వ దశకు కొనసాగించే ఛాన్స్ వచ్చినందుకు గొప్ప విషయమే. ఈసారి కథాంశం మరింత దూకుడుగా ఉండబోతోందని, నాని పాత్ర చాలా ఇంటెన్స్గా మలిచారని టాక్. గతంలో హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ లాంటి యాక్టర్లతో విజయం సాధించిన శైలేష్ ఇప్పుడు నాని వంటి మాస్ క్లాస్ కాంబో కలిగిన హీరోతో హిట్ 3ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా శైలేష్ కెరియర్కి డిసైసివ్ టర్నింగ్ పాయింట్ అవుతుందన్నది నిజమే. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత వెంటనే మళ్ళీ ఛాన్స్ రావడం అరుదు. కానీ నాని వంటి స్టార్ ప్రొడ్యూసర్ హీరో శైలేష్ పై ఉన్న నమ్మకంతో మరోసారి అవకాశం ఇచ్చాడు. అదే నిజమైన ఫిలిం మేకర్కు కావాల్సిన బ్యాకింగ్. అంతేకాదు హిట్ యూనివర్స్ విషయంలో శైలేష్ దగ్గర భారీ స్కెచ్లు ఉన్నాయట. చివరి భాగంలో హిట్ 1, 2, 3ల హీరోలందరినీ ఒకే కథలో మిళితం చేయాలన్న ఐడియా ఉందట. అంటే యూనివర్స్కి మిగతా భాగాలు కూడా ప్లాన్లో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి శైలేష్ కొలనుకు ఈ సినిమా క్యారెక్టర్ రిబీల్డ్ ఛాన్స్. నాని హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ చేయడం బిగ్ బూస్ట్. హిట్ యూనివర్స్ని మల్టీ హీరో యాక్షన్ థ్రిల్లర్గా తీసుకెళ్లే అవకాశం. ఇక చూడాల్సింది ఒకటే, హిట్ 3 వర్కౌట్ అవుతుందా? శైలేష్ మళ్ళీ తాను రాలేదని నిరూపించుకుంటాడా?